కొడితే మైపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మరి ఈ సమయంలో అందరూ లేచి నిలబడి నేను అదే లైన్లో ఉన్న పాటల పుస్తకం తీసుకుంటున్నాను. బైబిల్ అనుకున్నారా అమ్మ? మతిమరుపు ఉంది కానీ మరి అంత రాలేదులే అమ్మ. ఇంకొక 20 సంవత్సరాలు ఆడితే అంటే పూర్తిగా మతిమరుపు రావటం అనుకుంటున్నాను. అప్పుడు కూడా దేవుడు కృప చూపిస్తే పర్లేదు. దేవుడికి స్తోత్రం. అంటే 2 నెలలు అన్నాను కదా, మొదటి నెలలు అన్నాము. ఓకే. దేవుడు ఆమేన్. దేవుడు దీవించుగాక. ఈ సమయంలో అందరం కలిసి ప్రభువుని మహిమ పడదామండి. అందరు హృదయాలు ప్రభు తోటి తిప్పుదాం. మరి ముందు వెనక వచ్చారు కదా, ముందు వెనక వచ్చినప్పటికీ కూడా మనందరము కూడా ఏక స్వరముతో ఏక హృదయంతో ఒరే బాబు మమ్మల్ని అందరూ గెంటుకుంటా కొట్టుకుంటా వెళ్ళిపోక. హల్లెలూయా, హల్లెలూయా. రెడీయా? రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా, ఆరాధనా అంబా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా అంబా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. యేసు నామములో రేయి పగలు ఏచియుందును. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. గోరి ఆశ్రయమా, ఆరాధన నీకే. గోరి ఆరాధనా, ఆరాధనా అంబా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా, ఆరాధనా అంబా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. అంతటా నివసించు యెహోవా ఎలోహిం. ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం. ఆరాధన నీకే. నా యొక్క యెహోవా సిద్కోను. ఆరాధన నీకే. నా యొక్క నీతి యెహోవా సిద్కోను. ఆరాధన నీకే. గ్లోరీ. ఆరాధనా
భవనములో ఏచియుందును. యేసు పరిశుద్ధ పరచు యెహోవా మికాడిస్ ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మికా ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా వశేను ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా వశేను ఆరాధన నీకే. గ్లోరీ నా ఆరాధన అబతండి నీకేనయ్యా. గ్లోరీ ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందును. స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆనందింతును, నా చింతలు మరచెదను. ఆరాధన ఆరాధన అబతండి నీకేనయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రార్థన చేసుకుందామండి. అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క ప్రసన్నత మనం పొందాలి. ఆయన ప్రత్యక్షతను మనం మరి ఈ రోజున అనుభవించాలి. ఆయన సన్నిధి మనము అనుభవించడానికి కృపణించాడు. ఆయన ఆత్మ సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మశాత ప్రతి ఒక్కరము దర్శించబడాలి. వాక్కు ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత మనం పొందాలి. యెషయారాధనలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆ గొప్ప దర్శనాన్ని చూశాడు.
దేవాది దేవుడు మహిమపరచబడటం, గంభీరమైన ఆరాధన, ఆ ఆలయమంతా ఆయన మహిమతో నిండిపోయింది. ఆ గడప కమ్ములు అదిరిపోతూ ఉన్నాయి, కదిలిపోతూ ఉన్నాయి. ఆరాధనలో దేవుడు అక్కడ ఆ ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియులారా, ఆ ప్రత్యక్షతలో మనలో ఉన్నటి లోభం, మనలో ఉన్నటి అవిధేయత, మనలో ఉన్నటి చీకటి, మనలో ఉన్నటి ఏదైతే ఆయనకి వ్యతిరేకంగా ఉందో, ఆయనకి బాధ కలిగించినట్లుగా ఉందో, అది ఈ ఆరాధనలో దేవునికి చూపించాడు. పశ్చాత్తాప హృదయముతో సరిచేసుకుందాం. ఆయన వాక్యమనే అగ్ని చేత కాల్చు ప్రభువా, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. అయ్యా, నీ అగ్ని ద్వారా, నీ మాట అగ్ని వంటిది, ఆ అగ్ని వంటి నీ మాట చేత నా చీకటిని, నా చెత్తను, నా అవిధేతను కాల్చే ప్రభువా. నన్ను ఒక నూతన వ్యక్తిగా చేయి. ఒక రూపాంతరం పరచబడినట్లు ప్రభువా, ఒక రూపాంతరం పరచబడినట్లుగా, ఆ రూపాంతరం కొండ పైన ఒక రూపాంతరం చెందినటి ఆ అనుభవంలోకి శిష్యులు వచ్చినప్పుడు ఆ రూపాంతర అనుభవాన్ని వారి జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. ఈ యొక్క సమయంలో అటువంటి రూపాంతరం పరచబడినట్లు, రూపాంతరం చెందినట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ప్రత్యక్షత నాకు కావాలయ్యా. అయ్యా, నీ వాక్కు ప్రత్యక్షత, నీ ఆత్మ పక్షత నాకు కావాలయ్యా. అయ్యా, నీ సన్నిధిలోకి నన్ను తీసుకొచ్చావు, నీ సన్నిధిలో ఉంచావు నాయన. ప్రభువా, ఈ సమయంలో ఎందును బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నాతో మాట్లాడు నాయన. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియ నాలో ప్రతి ఒక్కరిలో జరిగించయ్యా ప్రభు. అనాలోచనగా కాక ప్రభువా తండ్రి, నీ సన్నిధిలో ప్రభువా మేము ఆదరణ పొందినట్లు నీ వాక్కు ప్రత్యక్షత మాకు కావాలి ప్రభువా. సహాయం చేయండి. మేము వచ్చినట్లుగా వెళ్ళకూడదు నాయనా ప్రభువా. ఒకవేళ ఎవరైనా అనేక సమస్యలతో వచ్చి ఉండొచ్చు, అనేక బాధలతో, అనేక ఇబ్బందులతో, అనేక సంఘర్షణలతో, అనేక హృదయ కలవరతలతో, అనేక రకాలుగా ఆందోళనతో, అనేక రకాల దుఃఖాలతో వచ్చి ఉండొచ్చయ్యా. వారి జీవితాల్లో ఒక నూతన పరుషునైనా, ఒక నూతన కార్యం ఇప్పుడే 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 దయచేసి నాయన వారిని తాకండి, వారిని తట్టండి, ఆశీర్వాదంతో తిరిగి పంపించమని నన్నును ప్రభువా నీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తుండగా నిలబడిన నాతో మీరు మాట్లాడండి ప్రభు. ఇప్పుడు నిలబడినట్టు వారందరితో మాట్లాడండి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడుతుండగా ఇని బుద్ధి దయచేయండి. వారిలో నీ మాటలు అంగీకరించినట్లు నీ ఆత్మచేత ప్రతి ఒక్కొక్కరిని ప్రభువా నీ మాటకు విధేయతలోకి నడిపించండి. నీ వాక్కు ప్రత్యక్షమవుతుండగా నీ ఆత్మ కార్యము జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం.